హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు A to Z పులివెందుల. మనం ఇప్పుడు పులివెందులోని వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అయిన అభిరుచి హోటల్లో ఉన్నాం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో కనుక్కుందామా? లెట్స్ ఫాలో మీ. మీ పేరు? బ్రహ్మారెడ్డి గారు, మీరు ఎప్పుడు నుంచి వస్తున్నారు ఈ హోటల్కి? ఇది సెకండ్ టైం. మీరు ఎక్కువ ఏ ఫుడ్ రిఫరెన్స్ చేస్తున్నారు? ఏది బాగుంది అనుకుంటున్నారు? మేము బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఫుడ్ ఐటమ్స్ బాగానే ఉన్నాయా? బెస్ట్, సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. అలాగే రేట్లు కానీ ఏదైనా ప్రైసెస్ అరిగినట్టు ఫుడ్ ఐటమ్స్ చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. పులివెందుల మొత్తానికి అయితే మాకు బెస్ట్ హోటల్. అన్న మీ పేరు? కార్తిక్. మీరు ఏం చదువుతున్నారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ ఎక్కడ చేయండి? కాదు, ఇక్కడ కాదు, బెంగళూరు. ఇప్పుడు బెంగళూరులో జాబ్స్ వచ్చున్నాను. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ హోటల్కి? ఈ హోటల్గా 4 months. 4 months అవుతుందా? బాగానే ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అన్న? చాలా బాగున్నాయి. మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్? బిర్యానీ. ఆబ్వియస్లీ ఇక్కడ పెట్టే ప్రైజెస్ కి అన్ని బాగానే మీరు సెట్ అవుతున్నారు. అంటే ప్రైజ్ పెట్టిన ఆ ప్రైజ్కు ఆ ఫుడ్కు బెస్టే ఒప్పుకోవచ్చు. అందుకే అంటే మీకు హోటల్ బాగుంది అంటారు? అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్. ఓకే, మీకు ఈ సర్వీస్ కానీ ఎలా ఉందన్న? సర్వీస్ కొంచెం ఇప్పుడు అయితే లేట్ అవుతుంది. మిగతా టైంలో అయితే బాగానే ఉంటుంది. మిగతా అన్న మీ పేరు? అన్న మధు. మధు మధు మధు. అన్న మీరు? నేను బీటెక్ అయిపోయింది. దర్శనం ప్లేస్ ఇక్కడ పులివెందులేనా? ఇక్కడ పులివెందుల. మీకు ఎలా ఉందన్న ఇక్కడ హోటల్లో? చాలా బాగుంది. చాలా బాగుందా? సర్వీస్ చాలా లేట్ అవుతుంది. సర్వీస్ లేట్ గా ఉంది. అలాగే ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. మీకు ఇష్టమైన డిష్? ఇష్టమైనది అంటే బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ. అన్న మేఘనాథ్ అన్న, మీకు ఇక్కడ హోటల్లో నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏదన్నా? చికెన్ బిర్యానీ ఆఫ్ కోర్స్. సర్వీసింగ్ ఎలా ఉందన్న? సర్వీసింగ్ కొద్దిగా లేట్ అవుతుంది అంతే, అదొకటే ప్రాబ్లం. మిగతా అవుట్ ఆఫ్ 5 మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 4. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయా? సర్వీసింగ్ అంతా బాగానే ఉంది సార్? హాయ్ సార్. అన్న మీ పేరు? శ్రీరామ్ రెడ్డి సార్. శ్రీరామ్ రెడ్డి. మీరు ఇక్కడ హోటల్ వచ్చి ఎన్నో సార్ అనేది? సెకండ్ టైం సార్. సెకండ్ టైమా? మీకు ఇక్కడ ఎవరు ఎలా ఉందనేసి మీకు ఎవరైనా చెప్పారా లేదంటే మీరు వచ్చారా? మేమే వచ్చినాం. మీరు వచ్చారా? ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి అక్కడ? సూపర్ గా ఉన్నాయి ఫుడ్ అయితే. అవుట్ ఆఫ్ 5 మీరు రేటింగ్ ఎంత అనుకుంటున్నారు? అవుట్ ఆఫ్ 5 4.5. అంటే సర్వీస్ స్లో అవుతుందా లేదంటే ఎలా ఉందన్నా? అంటే స్లోగా ఉంది సర్వీస్. మీరు పెట్టే ఫుడ్ కి అదే రేట్ కి ఫుడ్ సరిపోతుంది అంటారా? అవుతుంది, 2 మ్యాచ్ అవుతాయి. హలో అన్న, చెప్పండి. మీ పేరు? పవన్. పవనా? అన్న ఏం చదువుతున్నారన్న? నేను చదవలేదు. ఎక్కడ మన ఊరు పులివెందులేనా? మీకు ఆర్డర్ ఇచ్చారు ఫుడ్, ఇక్కడ బాగానే ఉందా ఫుడ్? మీకు ఇష్టమైన డిష్? స్పెషల్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఫుడ్ బాగానే ఉందన్న? బాగుంది. మీరు అవుట్ ఆఫ్ 5 కి రేటింగ్ ఎంత ఇస్తాను అనుకుంటున్నారు హోటల్కి? 4 ఇస్తారా? అంటే మీకు ఆ 1% ఎక్కడ తగ్గిందన్నా? సర్వింగ్ లేట్గా ఉందంటారు, అవునా? అంతకు మించి అంతా బాగానే ఉందా? బాగుంది, అంతా బాగుందా? ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో సార్. మీ పేరు? అంకిరెడ్డి. అంకిరెడ్డి. అన్న మీరు ఈ ఊరేనా? ఊరే. అన్న మీరు ఈ హోటల్కి ఎవరైనా చెప్తే వచ్చారా లేదంటే మీరందుకు మీరే వచ్చారా? మేమంతా చూసినాం కదా వచ్చినాం. అవునా? ఎన్నో సార్ అన్న రావడం ఇక్కడికి? 10 సార్లు వచ్చింటాం. 10 సార్లు. మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏదన్నా ఇక్కడ? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. బాగానే ఉంది అన్న ఫుడ్? బాగుంది. మనం పెట్టే ప్రైస్ కి బాగానే ఉంది అంటారు? మంచి ప్రైజ్. సర్వీసింగ్ అంతా మనకు బాగానే ఉందన్నా లేదంటే లేట్ అవుతుందా? సూపర్ గా ఉందా? సర్వీస్ బాగుంది. ఈ రోజు అంటే ప్రాబ్లం లేదు. ఈ రోజు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కదా, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ తప్పు ఏం లేదు. ఫ్లోటింగ్ ఉంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. మామూలు అయితే కొన్ని రోజుల్లో తొందరగా తీసేచ్చారు. 15 minutes 10 minutes వచ్చేస్తుంది. డైలీ అయితే మామూలుగా అయితే 5 to 10 minutes తెస్తారు, కానీ ఇటా టైంలో అయితే కొంచెం టైం పడుతుంది. అంతకు మించి మీకు అంతా బాగానే ఉంది. ఫుడ్ బాగుంది, ఎక్సలెంట్ గా. మనం పెట్టే ప్రైస్ కి సరిపోతుందన్నా? బాగా ఉంటుంది కదా? బాగుంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళేసి అడుగుదాం, పదండి. హలో అన్న. చెప్పమ్మా. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి. వెంకటేశ్వర రెడ్డి. అన్న మన పులివెందులే అన్న, ఈ హోటల్కి మీరు ఎన్నో సార్ రావడం అన్న? ఇది ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమా? ఆర్డర్ ఇచ్చారు, కరెక్ట్ టైంకి వచ్చిందా? ఇప్పుడు ఇంకా తింటున్నా. ఫుడ్ ఐటమ్ ఏమి ఇచ్చారన్న ఆర్డర్? పన్నీరు, మటన్, బటర్ ఫ్రై, బటర్ నాన్. ఫ్రెండ్స్తో వచ్చారన్నా? ఫ్రెండ్స్తో వచ్చాము. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అంతా బాగుంది. హోటల్ మీకు ఎలా ఉందన్న చూసేకి? ఓకే అండి, మరి ఏం పెద్దగా కాదు కానీ ఓకే, చూడనీకి పర్లేదు. పులివెందుల్లో ఈ మటుకు ఓకే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.
హలో తాత గారు. చెప్పండి ఏ పేరు మీ పేరు? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి మీరు ఇక్కడేనా సార్ మీరు? లోకల్ పులివెందులే. పులివెందులే. ఇక్కడికి రావడం మీరు ఎన్నోసారి సార్? ఫస్ట్ టైం నేను. ఫస్ట్ టైం. అంటే మీకు ఇక్కడ ఉందనేసి ఎవరైనా చెప్పారా లేదంటే మీరందుకు మీరే వచ్చారా? వేరే వాళ్ళు వెంకటేశ్వరితో పాటు వచ్చినాము ఆ అబ్బాయి. ఓకే, ఫ్రెండ్స్తో కలిసి వచ్చారా? మీకు ఇక్కడ ఇప్పుడు ఏమేమి ఆర్డర్ ఇచ్చారు మీరు? ఇప్పుడు మటన్, చికెను, చపాతి. చపాతి బాగానే ఉందా సార్ ఫుడ్ ఐటమ్ అంతా? ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం. బాగానే ఉంది. బాగానే ఉంది. మీకు హోటల్ కానీ మొత్తం అంతా సర్వీసింగ్ కానీ మొత్తం చూసే బాగుందా బాగాలేదా? క్లీన్నెస్ బాగుంది. క్లీన్నెస్ నీట్గా బాగుంది. ఎందుకంటే మెయిన్ క్లీన్ నీట్గా ఉంటేనే హోటల్స్ చేసేది. నీట్ లేకపోతే టేస్ట్ అంతా ఫెయిల్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో అన్న. యా హాయ్, మీ పేరు? దిస్ ఇస్ హర్షారెడ్డి. రెడ్డి అన్న, మీరు పులివెందులేనా? యా పులివెందుల లోకల్. మీకు ఇక్కడ హోటల్ ఉందేసి ఎవరైనా చెప్పారా లేదంటే మీరంతకు మీరే వచ్చారా? యాక్చువల్ నా స్టడీస్ అంతా బయట జరిగేది. నేను ఎప్పుడన్నా లీజర్ టైం కానీ ఏదైనా హాలిడే టైం కానీ వచ్చి నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఇది బాగుందని. మీ బ్రాంచెస్ కూడా ఏదో ఉన్నాయని విన్నాను. సో దట్ వై టుడే ఐఎమ్ హియర్ ఫర్ ది లంచ్ టైం. ఓకే, ఇప్పుడు సర్వీస్ మీరు ఆర్డర్ చేసి ఎంతసేపు అవుతుందన్నా? నేను ఆర్డర్ జస్ట్ 2 minutes బ్యాక్ ఆర్డర్ చేశాను. ఓకే, మీరు ఈ హోటల్ చూస్తుంటే బాగానే ఉంది అనుకుంటారా లేదనుకుంటున్నారా? యా, ఈ పులివెందుల లొకేషన్కి ఇది బెటర్ అబ్బా. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ కానీ లొకాలిటీ కానీ చాలా బాగుంది. మొత్తానికి మీరు అయితే ఇది రావడం ఫస్ట్ టైం అంటున్నారు. నేను ఫుడ్ టేస్ట్ అదే చెప్పారు, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఈరోజు టేస్ట్ చేస్తే అర్థమవుతుంది. సో ఆ సర్వీస్ మాత్రం వచ్చే స్టూడెంట్స్కి అయితే ఆ హిందీ ఏదన్నా కమ్యూనికేట్ చేయగలరు, కానీ కొద్ది ఏజ్డ్ పర్సన్స్ కానీ లేడీస్ కానీ వస్తే కమ్యూనికేట్ చేయలేరు. సో బెటర్ ఏదైనా ఆప్షన్ ఉంటే వాళ్ళని మాట చేంజ్ చేసుకోండి. అట్లనే ఒక్కొక్క రూమ్కి ఒక మేనేజర్ అన్న మెయింటైన్ చేయండి. సో ఎందుకంటే మిస్కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు ప్రాబ్లం ఫేస్ అయ్యేదంటే ఒక సర్వీస్ వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు. రెస్టారెంట్స్కి ఉండాలి ఫస్ట్ సర్వీసే కదా. హాస్పిటాలిటీ ఇస్ ద మెయిన్ థింగ్ ఫర్ ది రెస్టారెంట్స్. అవును సార్, కరెక్టే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో అన్న. నమస్తే. మీ పేరు? గఫూర్. గఫూర్ అన్న, మీరు ఇక్కడ ఈ ఊరేనా లేదంటే వేరే ఊరా? పక్కన పల్లెనా? పక్కన పల్లె. మీరు ఇక్కడికి డైలీ వస్తుంటారా లేదంటే ఎప్పుడు ఒకసారి వస్తుంటారా? వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా వస్తాను. మీకు ఇక్కడ ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏదన్నా? రోటీ ఐటమ్ ఎక్కువ ఇష్టపడతాను. సూపర్గా ఉంటుంది. ఇంకా రోటీ కాకుండా మీరు ఏదైనా ఆర్డర్ అలా చేయడం చేశారా? చికెన్ కర్రీ, తందూరి రోటీ ఇవి సూపర్గా ఉంటాయి. బాగా పుల్కాలు బాగా సూపర్గా ఉంటాయి. అంటే మీరు ఇక్కడ బిర్యానీ ఐటమ్స్ అలా రైస్ ఐటమ్స్ ఏం తినలేదా? తింటాము, తక్కువనా. రోటీ ఐటమ్ ఇది బిర్యానీ కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రీ అంతా బాగుంటుంది. సర్వీసింగ్ అలా ఎలా ఉంటుందన్నా మీకు? నెంబర్ 1 ఉంటుందన్నా. సర్వీసింగ్ అంతా నెంబర్ 1గా ఉంటుందా? ఉంది ఇదేనా? నెంబర్ 1 అంటారు. ఓకే, మీరు ఇంకా ఏదైనా ఎప్పుడైనా నైట్ టైమ్స్ కానీ అలా పార్టీస్కి ఎక్కడైనా వస్తారు ఇక్కడికి? నైట్ టైమ్స్ రాము, పగులు వస్తాం మేము. అంటే మీకు సర్వీసింగ్ చాలా టైం పడుతుంది లేదంటే త్వరగా వస్తుందా? ఫాస్ట్గా జరుగుతాను. ఫాస్ట్గా జరుగుతుంది. అంటే మనం పెట్టే అమౌంట్కి ఇక్కడ సరిపోతుంది అంటారు. మనం తినే అమౌంట్కి లెక్క కట్టలేము కదా, టైం కట్టలేము, లెక్క కట్టలేము. తొందరగా తినాలా పోవాలా. అంటే నీకు ఇక్కడ క్లైమేట్కి ఇక్కడ ఉండే హోటల్స్కి బాగానే సెట్ అయింది అంటారు. అందువల్ల నెంబర్ 1 అంటే ఇదేనా? నెంబర్ 1 అంటే ఇదే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకేనా. ఇప్పుడు మన దగ్గర క్యాషియర్ అయిన మేనేజర్ ఉన్నారు, ఆయన అడిగేది తెలుసుకుందాం. హలో అన్న. హాయ్, మీ పేరు? సతీష్ కుమార్. అలా మీరు ఇక్కడ అభిరుచి హోటల్ పెట్టేసి ఎన్ని ఏళ్ళు అవుతుందా? ఫిబ్రవరి 14కు సంవత్సరం అవుతుంది. ఫిబ్రవరి 14కి 1 year అవుతుంది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడ చెఫ్స్ వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చేపిస్తున్నారా? మేము ప్రత్యేకంగా టేస్ట్కు, క్వాంటిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. పులివెందులలోనే ఎక్కడా లేదు ఇంత మటుకు రెస్టారెంట్. ఫస్ట్ టైం పెట్టాము. ఓన్లీ ఫ్యామిలీ రెస్టారెంట్. చాలా రెస్పాన్స్ మీరే చూసింటారు కదా, చాలా బాగుంది. వంట మాస్టర్లను హోటల్ మేనేజ్మెంట్ చేసి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చాము. మరియు సప్లయర్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళనే చేస్తున్నాము. అదిగాక మేము కస్టమర్లకు టేస్ట్తో పాటు వాళ్ళ హెల్త్ను కూడా దృష్టిలో ఉంచుకొని మేము వంటకాలన్నీ చేస్తుంటాం అన్నమాట. అన్న, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ రేట్స్ ఎలా పెట్టారన్నా మీరు? రీజనబుల్గా ఇట్లా సిటీలో టైప్ లేకుండా మన పులివెందులకు తగ్గట్లు రేట్స్ ఉన్నాయి. చాలా రేట్స్ కూడా చాలా అందుబాటులోనే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవండి. చాలా రీజనబుల్గా పెట్టాం. అన్న, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు మీకు అంటే మంచిగా రివ్యూ ఇస్తున్నారా లేదంటే ఇంకా మార్చాలి ఏమైనా చెప్తున్నారా? గూగుల్ బిజినెస్ అని ఒక యాప్ కూడా ఓపెన్ చేస్తాం మేము. అందులో రివ్యూస్ ఇస్తుంటారు. ప్రతి ఒక్కరు 5 star ఇస్తారు. తక్కువ అంటే 4 star ఇస్తున్నారు.
ఇక్కడ మన సర్వీస్ చేసే వాళ్ళు ఎక్కడి నుంచి అన్నా ఇక్కడ మన లోకలేనా లేదంటే బయట నుంచి వచ్చే వాళ్ళ? నార్త్ సైడ్ నుంచి పిలుచుకొచ్చాము, వాళ్ళ ఎక్స్పర్ట్స్. 2 స్పూన్ సర్వింగ్ అని అంటే సర్వీసింగ్లో సింగిల్ స్పూను 2 స్పూన్ ఉంటుంది అనమాట. 2 స్పూన్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్ వీళ్ళు బాగా చేస్తారు. వీళ్ళంతా ఇప్పుడు ఉండే వాళ్ళంతా మనకు 2 స్పూన్ వాళ్ళు చేసేవాళ్ళ మాట. అలాగే మన చెఫ్స్ ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఇక్కడ వాళ్ళ లేదంటే బయట వాళ్ళు వీళ్ళు కూడా? నార్త్ సైడ్ నుంచి పిలుచుకొచ్చాము అనమాట. వాళ్ళు ప్రత్యేకంగా దమ్ బిర్యానీకి ఫేమస్. కర్రీస్, రోటీస్, వెజ్, నాన్ వెజ్ బాగా ఆరితేరినారు అనమాట. అందుకోసమని వాళ్ళను ఖర్చు ఎక్కువైనా కూడా పిలుచుకొచ్చాము. అంటే మనకి డైలీ ఇక్కడ ఫుడ్ ఎలా అన్నా మీరు ఎంత సప్లై చేయగలుగుతున్నారు, ఎలా చేయగలుగుతున్నారన్నా? ఫుడ్ ఎంతమందికైనా చేయగలం అనమాట. ఓన్లీ వెజ్, నాన్ వెజ్, బిర్యానీ, రోటీస్, కర్రీస్ ఎంతమందికైనా చేయగలం. అంటే డైలీ నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్ ఉంటుంది మనకి ఇక్కడ? డైలీ నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. డైలీ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం నాన్ వెజ్ చేసేప్పుడు మీరు ఎలా అన్నా నైట్ అంతా నాన్ వెజ్ నాన్ పెడతారా లేదంటే అప్పటికప్పుడు తెచ్చి ఫ్రెష్గా పెట్టేస్తారా? ఇప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. మనకు అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకునే అంత టైం కూడా అంత తక్కువ కూడా జరగదు. డైలీ కస్టమర్స్ మనకి ఎలా వస్తుంటారు అన్న ఇక్కడ? అప్రాక్సిమేట్లీ 200 పైన ఉంటుంది. డైలీ కస్టమర్స్ అంతా 200 మెంబర్స్ ఉంటారు మనకి. అంటే వాళ్ళకంతా మనకు తెలిసే వాళ్ళు మన హోటల్లో చూసి బాగా ఉందని చెప్పేసి వచ్చేవాళ్ళు అన్నారు. ఫస్ట్ కొంచెం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము. ఇప్పుడు మౌత్ అడ్వర్టైజ్మెంట్తోనే బాగా పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది. మేము కూడా క్లౌడ్ను తట్టుకోలేకున్నాము. ఇంకొక బ్రాంచ్ని కూడా ఓపెన్ చేయాలని ఉన్నాము. అంటే ఇక్కడ మన బ్రాంచెస్ ఇంకా అభిరుచి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇంకా వేంపల్లి ఒకటి ఉంది, జమలమడుగు ఒకటి ఉంది. వేంపల్లిలో రిజిస్టర్ ఆఫీస్కి ఎదురుగా సేమ్ ఇదే మెయింటెనెన్స్ మాదే, అక్కడ కూడా ఇదే అందుబాటులో ఉంటుంది. అలాగే జమ్మలమడుగులో ఎక్కడ ఉందన్నా, ఎక్కడ అడ్రస్ ఎక్కడ, ఎలా ఉంది అక్కడ పద్ధతి అంతా? జమ్మలమడుగులో బస్ స్టాండ్కు దగ్గర కెనరా బ్యాంక్ పైన అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ పేరుతోనే ఉంది. అక్కడ ఇక్కడ మొత్తం రైడ్స్కి మనకు అంతా అవైలబిలిటీ అంతా కరెక్ట్గా ఉందంటారు? అంత తప్పకుండా అందరి కస్టమర్ని బాగా సాటిస్ఫై చేయాలని ట్రై చేస్తున్నాం. మొత్తానికి సాటిస్ఫై చేయడానికి ఇక్కడ చేసే వీళ్ళు కష్టతరాన్ని ఇక్కడ స్టెప్స్ కానీ సర్వర్స్ కానీ ఎక్కడి నుంచో పిలుచుకొచ్చి ఇక్కడ చేపిస్తున్నారండి. అందులో కూడా వాళ్ళు 2 స్పూన్స్ ఎక్స్పర్ట్ అంట. ఇక్కడ చూస్తే మొత్తం హోటల్ దగ్గర చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. అందులో ఈరోజు సండే కావడం కాబట్టి ఇంకా వెయిటింగ్లో చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి రూమ్స్ చిక్కలేదు కాబట్టి వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు చిక్కుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా బ్రాంచెస్ ఇక్కడ వచ్చేసి మన వేంపల్లిలో జమ్మలమడుగులో ఉన్నాయంటండి. సేమ్ అక్కడ కూడా ఇక్కడ ఎలా ఉందో పద్ధతి అక్కడ అలాగ ఉందంట. అక్కడ కూడా సర్వర్స్ కానీ చెఫ్స్ కానీ ఎక్కడి నుంచో వచ్చి అక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చి మన హోటల్లో చేస్తున్నారంట. సో అలాగే మన పులివెందులో కూడా ఉండడం ఒక రకంగా చెప్పాలంటే మన అదృష్టం అండి. సో ఒకసారి మీరు కూడా వచ్చేసి ఈ హోటల్లో ఎలా ఉందో చెఫ్స్ చేసి మా ఛానల్లో కింద కామెంట్స్ చేయండి.